హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మీకు చేప పులుసు చేస్తున్నాను. చూడండి, చేప తీసుకొచ్చారు. ఈరోజు చేప ముక్కల కింద కోసుకున్నాను. కోసి ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకోండి. అదే చిన్న సైజు అయితే 3 ఉల్లిపాయలు సరిపోతాయి. నేను మళ్ళీ చేప ముక్కలు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఉంచాను. ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, మసాలా, గరం మసాలా, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేశాను. కొద్దిగా చింతపండు, మనకి పులుసు సరిపడానికి తీసుకోండి. కొద్దిగా ఎక్కువ తీసుకోండి. వాటర్ వేసి చింతపండు నానబెట్టండి. చూడండి, చింతపండు నానింది. వేరే గిన్నెలోకి పులుసు తీసుకుందాం. చూడండి, పులుసు తీసాను వేరే గిన్నెలోకి. పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుందాము. పెట్టుకొని మనకి కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుందండి పులుసుకి. కొద్దిగా ఎక్కువ వేయండి పులుసుకి ఆయిల్. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు వేసి కొంతసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత గరం మసాలా కూడా వేసేయండి. అందులో గరం మసాలా ఇప్పుడు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, పచ్చి వాసన పోతుంది. కొంతసేపు మగ్గనివ్వండి కలిపి. పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడే వేసేయండి గరం మసాలా. 2 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి కలపండి. బాగా కలపండి. కొంతసేపు మగ్గనివ్వండి. బాగా కలిపిన తర్వాత జస్ట్ 1 మినిట్ మూత పెట్టి ఉంచండి, సరిపోతుంది. చూడండి, మూత తీసేసి చూడండి, మనకి అలా నూనె బుడల కింద రావాలి. వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అందులో వేసేయండి. ఒకటి వేసేయండి. వేసిన తర్వాత గరిటె పెట్టకండి. చేతితో దాకా 2 చేతులతో పట్టుకొని కుదపండి. మీరు గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి. అందుకని గరిటె పెట్టి కలపొద్దు. జస్ట్ అలా కుదిపితే సరిపోతుంది. మూత పెట్టండి. జస్ట్ అలా మళ్ళీ మూత తీసిన తర్వాత చూడండి, మనకి చూడండి నూనె పైకి వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేయండి. వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసు ఉంది కదా, ఆ పులుసు వేసేయండి. మనకి సరిపడగా వేసుకోండి పులుసు, మరీ ఎక్కువ వేయకండి. చూడండి, జస్ట్ ఇప్పుడు అలా గడితో అలా కలపండి, సరిపోతుంది. ఎక్కువ కలపకండి, ముక్కలు విడిపోతాయి. చూడండి, పులుసు జస్ట్ అలా మూత పెట్టండి కొంతసేపు. చూడండి, 5 మినిట్స్ మూత పెట్టి సరిపోతుంది. పులుసు మరుగుతూ ఉంది, ఇంకా మరగాలి మనకి. చూడండి, ఇప్పుడు మరిగింది. చూడండి, తొందరగానే 5 మినిట్స్లో పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు. కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి రైస్లో మనం తింటే చాలా బాగుంటుంది. చూడండి, వేడివేడి రైస్లో చేపల పులుసు వేసుకు తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చెరువు చేప పులుసు కోనసీమ స్టైల్లో చూసారా? వేడివేడి రైస్లో పులుసు వేసి చాలా బాగుంటుంది.